నమస్తే ద నైన్ న్యూస్ కి స్వాగతం. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో ఆర్టీసీ ప్రైవేటు బస్సు డ్రైవర్లు ఈ రోజు సమ్మెకు దిగారు. కరోనా నుంచి నేటికి 5 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా డ్రైవర్లకు జీతం పెంచకపోవడంతో ఓనర్లకు వీరు మొరపెట్టుకున్నప్పటికీ ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం తీసుకురావడంతో డ్రైవర్ల మీద ఒత్తిడి ఇంకా ఎక్కువగా పెరగడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆ భారాన్ని మోసుకుంటూ వీరు తమ వృత్తిని కొనసాగిస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి ఇదిగో పెంచుతాం అదిగో పెంచుతాం అంటూ ఓనర్లు కాలయాపన చేయడంతో ఈ రోజు డ్రైవర్లు అందరూ ఒక్కటై సమ్మెకు దిగడం జరిగింది. రోజులుగా సమస్య పరిష్కారం చేయని అధికారుల నిర్లక్ష్యం నశించాలి. 20 రోజులుగా జీతాల సమస్య పరిష్కారం చేయని ఓనర్లు అధికారుల నిర్లక్ష్యం నశించాలి. అద్దె బస్ డ్రైవర్ల ఐక్యత వర్ధిల్లాలి. సాలూరు ఆర్టీసీ డిపో పనిచేస్తున్నటువంటి ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు ఈరోజు వారి తాలూకా జీతాల సమస్యలు పరిష్కారం కాక ఈరోజు ఉదయం నుంచి విధులకు హాజరు కాలేమని అధికారులకు తెలియజేశారు. ఇదే సమస్య మీద ఫిబ్రవరి 16వ తారీఖున ఆర్టీసీ డిఎం గారికి అద్దె బస్ డ్రైవర్ల ఓనర్లకి రాతపూర్వకంగా విషయాన్ని తెలియజేశారు. గత 5 ఏళ్లుగా జీతాలు పెంచలేదు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం, జీతాలు పెంచండి మహాప్రభు అని అనేక సంవత్సరాల నుంచి వేడుకుంటున్నా ఆ పని చేయలేదు. దీంతో చేసేది లేక అద్దె బస్ డ్రైవర్ల సంఘం ఆధ్వర్యంలో 16వ తారీఖున నోటీస్ ఇచ్చి 1వ తారీఖున లోపు సమస్య తేల్చకపోతే మార్చి 1లో సమస్య తేల్చకపోతే మేము ఆందోళన చేయాల్సి ఉంటుందని చెప్పి ఆ గడువుని నేటి వరకు ఉంచిన అధికారుల వైపు నుంచి కానీ లేదా ఓనర్ల వైపు నుంచి కానీ స్పందన రాకపోవడం వల్ల ఈ ఉదయం నుంచి ఈరోజు విధులకు హాజరు కాలేనటువంటి పరిస్థితిని కల్పించింది అటు యజమానులు ఇటు ఆర్టీసీ అధికారులు. కాబట్టి ప్రజలందరూ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంటు మానవతా దృక్పథంతో ఈ అద్దె బస్ డ్రైవర్లు చేస్తున్న న్యాయమైన పోరాటానికి మద్దతుగా ఇవ్వాలని, వెంటనే యజమానులు కార్మికులతో చర్చలు జరిపి అద్దె బస్ డ్రైవర్ల తాలూకు ఆకలి బాధలు తీర్చేలాగా వేతనాలు పెంచి సహాయపడాలని చెప్పి ఈ పోరాటానికి అందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి సాలూరు అద్దె బస్ డ్రైవర్ల పక్షాన మేము కోరుతున్నాం. సిఐటియు ఈ పోరాటానికి మద్దతుగా నిలుస్తుంది.